కొంతమంది వచ్చి ఏమి ఏడుస్తారో నన్ను ఎంత బాధ పెడుతున్నారు అన్నయ్య, నన్ను తలా ఒక మాట అంటున్నారు అన్నయ్య, ప్రభువుని నమ్ముకున్నానని. అమ్మాయి పెళ్ళి కాదు అంటున్నారు అన్నయ్య, నన్ను ఏం బాధ పెడుతున్నారో. నాకైతే పట్టుకొని 2 బాధలు అనిపించింది. అరే వాళ్ళకి వెళ్ళి ఎందుకు చూస్తున్నావు నువ్వు? వాళ్ళేమో కళ్ళు మూయబడ్డోళ్ళు, నువ్వేమో కళ్ళు వెలిగించబడ్డ వ్యక్తివి. నీ మనోనేత్రాలని వెలిగించాడు. ఈరోజు నీ జీవితం వేరు, వాళ్ళ బ్రతుకులు వేరు. 100 జన్మలు ఎత్తినా వాళ్ళు ఇప్పుడు నీతో పోటీకి రారు, సాటికి రారు. వాళ్ళు మొత్తం కట్టగట్టుకొని ఒక పక్కన నిలబడ్డా, నువ్వు ఒక్క వ్యక్తివి, స్త్రీవిగా పురుషుడిగా ఒక పక్కన నిలబడ్డా, వాళ్ళందరూ కూడా నీ కాలి దుమ్ముతో సాటిగారు. వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు, వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు. ఏంది వాళ్ళు అనేది? వాళ్ళ బొంద ఏది? వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకునేది? నువ్వు ఏనుగువి, మురిగేవన్నీ కుక్కలు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను చక్కగా యేసయ్య ఏనుగంత స్థాయిని నీకు ఇస్తే కుక్కలు మురిగినానికి గందరగోళం అయిపోతావు. పిచ్చా నీకు? వాళ్ళు అవమానపరిచారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, ఇట్లన్నారు, అట్లన్నారు. ఊరికే అవన్నీ తీసుకొని మాట్లాడతావు. యేసయ్య దగ్గరకు వచ్చి కూడా నవ్వుకుంటాడు ఆయన. ఎంత వెర్రిదాను అమ్మ నువ్వు. నీకు ఇహమందును పరమందును ఖ్యాతినిచ్చాను. అరే వాళ్ళందరినీ పక్కన పెట్టు, కోట్ల కొలది దేవదూతలకు తెలుసు ఈరోజు నువ్వు. కోట్ల కొలది దూతలకు తెలుసు ఈరోజు నువ్వు. అక్కడుంది, అక్కడ గ్రంథములో నీ పేరు లిఖితమైపోయింది. ఎంత అంతస్తు నీది, అసలు నీ స్థాయి ఏంటి? వాళ్ళేదో నిన్ను అన్నారు, ఆడిపోసుకున్నారు, విమర్శించారు, నిందించారు, దూషించారని వాళ్ళని బట్టి గాయపడతావేం పిచ్చి తల్లి? నువ్వు నా బంగారు తల్లి అయిపోయావు, నీవు నా బంగారు కొండవైపోయావు నాన్న. నీకు నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉందిరా బాబు. నేను విశ్వానికే చక్రవర్తిని, రాజ్యానికి కాదు, ఈ విశ్వ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేను. నా ముద్దు బిడ్డవి నీవు, నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉంది నీకు. అరే వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళ మాటలను పట్టించుకుంటావు. లక్ష్య పెట్టొద్దు. వాళ్ళెక్కడ, నువ్వెక్కడ. యేసయ్య నిన్ను ఎవ్వరికి అందని కృపలో పెట్టాడు. ఇర్మియా అన్న చెప్పాడండి నాకు. ఇర్మియా అన్న చెప్పాడు, నేను మహా సెన్సిటివ్. దేవుడి దయవల్ల ఇప్పుడు కొంచెం ఇట్లా తయారయ్యాలే కానీ, అమ్మో ఇంత మాట వచ్చిందంటే తిండి తినకుండా ఆలోచిస్తా. నా భార్యకు అర్థమైపోయింది నా ముఖం. ఈరోజు ఎవడో గదిలిచ్చాడు, ఇక నాకుంటుంది తినాలా, వీడు తిండి తినడు, ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను చెప్పాలా ఓదార్పు యాత్రలు ఏం చేయాలి ఇప్పుడు అని. ఇక ఆమె అర్థమైపోయింది ఆమెకి. అంటే అంత సున్నితం. ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు పడను, మాట పట్టడం ఇష్టం ఉండదు. దాన్నే తలుచుకొని ఏడ్చుకుంటా గాయపడేవాడు. ఒక దైవజనుడు, బుజ్జన్నయ్య, ఎట్లయితే నువ్వు దెబ్బతింటావు, నువ్వు కఠినపరచబడాలన్నాడు. అన్న చెప్పిన సలహా అది. ఇర్మియా అన్న వచ్చాడు ఒకసారి, ఆయన దగ్గర కూర్చొని ఇట్లా అంటున్నారన్నా, ఇలా అన్నారన్నా, ఇలా చేశారన్నా, నా మీద ప్రచారం అంటే అన్న నవ్వి, అయ్యా నువ్వెంత తిక్కలోడివయ్యా, ఇర్మియా అన్న మాటలు ఇంతే ఉంటాయి. నువ్వెంత తిక్కలోడివయ్యా, ఎవడయ్యా వాడు అనుకొని, అయ్యా నిన్ను ఎట్లా చేసాడు యేసయ్యా? నిన్ను ఏనుగులాగా చేశాడయ్యా, మురిగేవన్నీ కుక్కలే, పట్టించుకోవద్దన్నాడు అని అద్భుతమైన ఇంకో మాట చెప్పాడు. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదని, నా కృపయ్య అనే పాట పాడి, అందని కృపలో దాచితివే కృపయే అనే పదం తీసి
ఈ మాట నీకు సూట్ అవుతుంది. దేవుడు నిన్ను ఇలా ఉంచాడు. ఎవరికి అందని కృపలో నిన్ను ఉంచాడు. నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఎవరేమనుకుంటే నీకే అన్న తర్వాత అప్పుడు పాడుకున్న ఈ పాట, నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలామి, నీ కృప చాలు యేసు స్వామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలామి, నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలామి, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలామి, నీ కృప చాలు యేసు స్వామి. ఇందులోనే ఉంటుంది, నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని, నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. కలతలెన్నైన కాని ఖడ్గమే ఎదురు రాని, నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమి. ఏమండి, కరువులెన్నైనా రాని కష్టమేదైనా కాని, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలా హామీ. నీ దాసుని నోట నుండి నాకు హామీ ఇచ్చావు, నేను దాన్ని నమ్ముతున్నా. హల్లెలూయా. ఏంటి హామీ అంటే, అందని కృపలో నిన్ను పెట్టేశాడు, అంతే. నేను ఇక దిగులు పడద్దు. అనేవాళ్ళని అన్నయ్య అబ్బా అనని, వాళ్ళు నిన్ను అనే కొద్దీ వాళ్ళు నిన్ను ఎగతాళి చేసే కొద్దీ, గాయపరిచే కొద్దీ ఆయన కృప నీ మీద ఇంకా అధికమైపోయింది. అసలు ఒక మాట చెప్తా, ఒక రహస్యం చెబుతా. ఇది కూడా ₹1,00,00,000 ఖరీదు. దేవుని స్తోత్రం. నిందించే వారిని, విమర్శించే వారిని, ఎగతాళి చేసే వారిని నువ్వు అడ్డగిస్తే అదనపు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. ఫ్రీగా వాళ్ళు నువ్వు చాకిరీ చేయకుండా నిన్ను తిట్టి, విమర్శించి, నిందించి, పనికి మాలిన ప్రచారాలన్నీ చేసి బోలెడంత ఆస్తిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని దేవుని దగ్గర నుండి నీకు వాళ్ళు కష్టపడి సమకూర్చి పెట్టే పాత్రలవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు వాళ్ళని అడ్డగించనే కూడదు నువ్వు. అసలు మనకు అవకాశం ఉంటే కొంచెం ₹100 ఇచ్చి మరీ తిట్టించుకోవాలి ఫ్రీగా. తిట్టురా బాబు, నువ్వు తిట్టితే నాకు 100కి కోటి వచ్చింది, యేసయ్య కోటి ఇస్తాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నన్ను చెయ్యిరా, ఎగతాళి చెయ్యిరా, నువ్వు నన్ను అవమానపరచురా, నువ్వు నా మీద నిందా ప్రచారం చెయ్యిరా. ఈ ₹1000 తీసుకొని ఖర్చులకు వాడుకొని మరి తిరిగి చెప్పురా. నువ్వు ఎంత ద్వేషించి ప్రచారం చేస్తావో అంత దీవెన నాకు తోడైపోద్ది. కృప వచ్చేసిద్దిరా నా మీదికి, ఆయన కనికరం వచ్చేసిద్ది, ఆయన జాలు వచ్చేసిద్దిగా. దావీదు లోయలో పడి వెళ్తా ఉంటే ఒడ్డు మీద షిమి, ఏమండి, దావీదు గోటి ఖరీదు చేయడు వాడు. పరిస్థితులు బాగలేకపోతే ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, మనకే మంచిదిలే. షిమి దావీదు మీద దుమ్మెత్తి పోసి, ఛీ పో, ఛీ పో, పాపాత్ముడా, దుర్మార్గుడా, నీ దుర్మార్గమే నీ మీదకి వచ్చింది. సౌలు కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి ఆ శాపమే నీ మీదకి వచ్చి నీకు ఈ గతి పట్టింది. ఛీ పో. ఏమండి, దుర్మార్గం చేశాడా?
నాశనమైపోయే సౌలు కుటుంబాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఎవరు? దావీదు. వీడంటాడు, ఈ పనికిమాలోడు, నువ్వు చేసిన దుర్మార్గమే నీకు వచ్చింది. ఏం దుర్మార్గం చేశాడండి? ఎవరు దుర్మార్గం చేశారు? దావీదుకు సౌలు చేయబోయాడా, లేకపోతే సౌలుకు దావీదు చేయబోయాడా? పాపం ప్రాణాలకు తెగించి గొలియాతును పోరాడి వాడిని చంపి ఇశ్రాయేలుకు జయం తీసుకొచ్చి, ఇశ్రాయేలు తల ఎత్తితే ఇస్తానన్నది ఇచ్చాడా? చేస్తానన్నది చేశాడా? చేయకపోగా నమ్మకంగా కూర్చోబెట్టి టేబుల్ దగ్గర తినేవాడి మీద ఈటి విసిరడానికి ట్రై చేసి, ఎంత అన్యాయం! ఎవరు దుర్మార్గం చేయబోయారు? మనుషుల తీర్పులు ఎట్టుంటాయండి. దుర్మార్గం చేసిన వాడినేమో మంచోడు అంటారు, మంచోడినేమో దుర్మార్గుడు అంటారు. ఇది మనుషుల తీర్పు. జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాడు ఇచ్చేశాడు ఎప్పుడో. హల్లెలూయా. పొరపాటు చేశాడు దావీదు కూడా, అయితే సౌలు విషయంలో కాదు. ఈ వెధవాయికి తెలియదు, విమర్శించడం తెలియచావదు. ఎవరికి? షిమీకి. ఏం జరిగిందో తప్పు దాన్ని తెలుసుకొని తిట్టడు, సౌలు కుటుంబాన్ని తీసుకొచ్చి తిడుతున్నాడు. నేను అందుకే కొంతమంది విమర్శకులకు చెప్తా, విమర్శించండి, బెస్ట్, కావాలని కాదనట్లేదు, కానీ రైట్గా విమర్శించండి. కొంతమందికి నేనే సలహా ఇస్తాను, నన్ను ఈ కోణంలో విమర్శించవచ్చు మీరని. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎలా కామెంట్ చేయాలో తెలియదు, ఎలా విమర్శించాలో తెలియదు. దానికి కూడా నా దగ్గరికి వస్తే ఐడియా నేనే ఇస్తా, ఇట్రా నన్ను విమర్శించాల్సింది అని. దేవునికి మహిమ. యోవాబు ఒక పక్కన ఉన్నాడు, అభిషేక్ ఒక పక్కన ఉన్నాడు. మేనమామ మరియు రాజు. కడుపు మండిపోతుంది ఆ షిమి మాట్లాడలు వింటుంటే. అభిషేక్ ఉండబట్టలేకపోయాడు. రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడు ఇంతలేసి మాట్లాడుతుంటే నువ్వు చూస్తా ఎందుకు ఊరుకుంటున్నావు? నీ రోషం ఏమైంది? నువ్వు ఓపిక పడతావేమో, నా వల్ల కాదు, నువ్వను. వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతానన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా, కాస్త తాగండి అన్నాడు. మీకు తొందరపాటు ఎక్కువ నాయనా, కాస్త తాగండి. వాడు నాకు ఫ్రీగా మళ్ళా సింహాసనం తెచ్చేటట్టు చేస్తున్నాడు, వాడిని తిట్టనియండి. వాడు నన్ను తిట్టడం వల్ల ఆయన కనికరం మళ్ళా నా మీదకి వచ్చి నేను పోగొట్టుకున్న సింహాసనం యెహోవా తిరిగి నాకు దయచేయునేమో. ఆయన సెలవు లేకుండా నన్ను తిట్టి బతకగలవాడెవడు? దూషించి, విమర్శించి, నిందల పాలు చేసి, రకరకాల మాటలు మాట్లాడుతుంటే దానికి నన్ను అప్పగించాడు అంటే ఏదో రాబోతుంది రా నాకు ఆశీర్వాదం, ఏదో రాబోతుంది నాకు అని వాని దూషణని అడ్డగించబోయిన వాళ్ళని అడ్డగించాడు. ఖచ్చితంగా అదే జరిగింది. ఎన్నో రోజులు పట్టల, వెంటనే కొద్ది దినముల్లోనే మళ్ళా రిటర్న్ వచ్చాడు, సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కక ముందే చీ పో అన్నాడు. చూడు వెధవాయ్, త్రోవలో ఉండగానే పోయి కాళ్ళు పట్టేసుకున్నాడు. ఎవరిది? దావీదు పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుని ఏమన్నాడు? నీవు అవకాశం ఇస్తేనే నాకు బ్రతుకు, లేకపోతే సస్తానయ్యా. వదిలేరా, సావద్దులేపో, బతికిపో అని అవకాశం ఇచ్చేశాడు. అది కాబట్టి ఎవరైనా నిందల పాలు చేస్తుంటే, నిందా ప్రచారాలు చేస్తుంటే, దూషణ పాలు చేస్తుంటే, అవమానంగా మాట్లాడుతుంటే, సొంత వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, పక్కాలు కానీ, మన ఇరుగు పొరుగులు కానీ, ఎవరైనా సరే చేస్తే ఫ్రీగా నీకు ఆశీర్వాదాలు తెచ్చి పెడుతున్నారు కనుక ఏం చింతపడద్దు. దేవుడు నిన్ను అందరినీ కృపలో దాచిపెట్టాడు. ఓకేనా? అది ఎన్నో చరణంలోకి వచ్చాం? 2వ చరణమేగా. ఏమంటున్నాడు? అబ్రహాము, దావీదు,
చూడండి మ్యాటర్ ఎంత ఉందో. అబ్రహాము దావీదు మొదలై నట్టివరా భక్తాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టివరా భక్తాగ్రేసరులే. శుభ్రముగమా చుట్టాలైన హర్షామిగమాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. దేవునికి స్తోత్రం. మన కమిటీలో నుంచి తీసేద్దాం, మన సంఘంలో నుండి వెలేద్దాం, మన సమాజంలో నుండి వెలేద్దాం అన్నారా? ఎంతో ఆప్యాయంగా ఉన్నవాళ్ళే వదిలేశారా? మంచిది కాదు, మంచోడు కాదని తీయబెట్టకుండా అతుక్కొని రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళు వదిలేశారా? ఒంటరిని చేశారా? ఒంటరి గోవనయ్యని పాట పాడుకుంటున్నావా? సింగిల్ కూర్చొని ఒంటరిగూ ఆ పాట పాడుకుంటున్నావా? సరే పాడుకో, కాసేపు ఏడు ప్రార్థన చేసుకుంటా, నీ కన్నీటి ప్రార్థన వచ్చిందిలే, పాడుకో. మనుషుల ముందు పాడవాక, మనుషుల ముందు నీ పాట ఇది. వాళ్ళ కూటంలోంచి నన్ను తీసేస్తే, వాళ్ళ సహవాసంలోంచి, సాంగత్యంలో నుంచి, సాహచర్యంలో నుంచి నన్ను నెట్టేస్తే నాకేమి ఇబ్బంది? నాకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను మంచి అంటే శాలేమన్న గురించి మంచి సాక్ష్యం ఉందని ఆనందంగా పరిగెత్తుకుంటా నా దగ్గరికి వస్తారు. ఒకవేళ నేను తేడా అని ఎవరన్నా ప్రచారం చేశారనుకో, కాస్త నమ్మకస్తులుగా అనిపించిన వాళ్ళు డౌట్ పడతావా లేదా? ఒకవేళ నిజంగానే నేను ఏదన్నా సాక్ష్యం ఎఫెక్ట్ అయింది అనుకో, నన్ను ఫాలో అవటానికి ఇష్టపడతావా? నువ్వు ఇష్టపడతావా? దైవజనుడు ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు ఇట్లానే, దైవజనుడు ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు ఇట్లనే సంఘంలో. సడన్గా ఓ స్త్రీ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టింది. పెట్టి అంతమంది సంఘం ముందు ఏముందో తెలుసా? ఇదిగో నీ పాపం అని వెళ్ళిపోయింది. ఒక్కసారి ఊహించండి ఆయన పరిస్థితి ఏందో. ఆడ మనిషి పాపనెత్తుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇదిగో నీ పాపం అని వెళ్ళిపోయింది. అంటే నీ వలన కలిగిన బిడ్డ ఇది నీ పాపమే, నువ్వే మొయ్ అని వదిలిపెట్టి వెళ్ళిందంటే ఎంత నిజం కాకపోతే అంత డైరెక్ట్గా తీసుకొచ్చి పాపను అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఇది ఎంత నిజమై ఉండొచ్చు, ఎంత వాస్తవమై ఉండొచ్చు అని ఆంతున అలాగ జనమంతా లేచేశారు. ఏంది పాస్టర్ గారు ఈ పని, ఏందయ్య గారు ఈ పని అంటే, అమ్మా అయ్యా ఊరుకోండి, డైరెక్ట్గా ఆడ మనిషి వచ్చి ఆంతున ఆ బిడ్డను అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోతే, నీకు చెందింది కాకపోతే, ఏ సంబంధం లేకపోతే ఎందుకు అలా వదిలిపెట్టి వెళ్ళితే? అయ్యా నా మాట వినండి, చాలు చాలేవయ్యా చెప్పొచ్చావు. మొత్తం వెళ్ళిపోయారు. ఏమండి ఏమైపోయింది? అప్పటిదాకున్న సహవాసం ఒక వ్యక్తి వచ్చి ఒక నింద ప్రచారం చేయగానే ఇంతే మనుషుల అనుబంధం. మనం బాగున్నాము అంటే మనల్ని అతుక్కొని ఉంటారు, మనం ఏదన్నా ఇతరుల చేత విమర్శింపబడ్డాము అంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. ఫలానా పర్సన్ బెస్ట్, బాగుంది, మంచి పేరు ఉంది అంటే ఓకే మా బ్రదరే, ఫలానా బ్రదర్ ఇట్లా అంటగా, తేడా అంటగా అంటే మేము వెళ్ళంగా అసలు ఎప్పుడన్నా ఒకసారి, అది కూడా మా ఇంటి పక్క వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళేవాళ్ళని. మాకు అసలు మాది అసలు వేరు. ఏం బ్రదరు, అవునా కాదా? ఇది సరే కానీ ఇంతకు ఆయనకేమైంది? అదే కదా డౌట్. దేవునికి స్తోత్రం. 2 ఏళ్ళు గడిచింది, 2 years ఆ నింద మోసాడు. 2 ఏళ్ళు గడిచింది, ఏమి ద్వేషించలా, ఆమెను ద్వేషించలా, ఆ బిడ్డను ద్వేషించలా. కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు.
పర్వాలేదులే ప్రభా, మనుషుల అనుబంధం ఇంతే ఉంటుంది, ఏమోలే అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఈ చిన్నదాన్ని నాకు ఇచ్చారు స్తోత్రం అనుకొని ఆ చిన్న బిడ్డని పెంచడం మొదలుపెట్టాడు. 1 సంవత్సర కాలం దాటిన తర్వాత, ఒక 2 ఏళ్ల లోపు అదే మనిషి మళ్ళా వచ్చి బోరున ఏడుస్తూ ఇల్లు తిరిగి చెప్పింది, దైవజనుడు నీతిమంతుడమ్మా, దైవజనుడు నీతిమంతుడమ్మా, నా పరిస్థితి బాగాలేక నేను చెప్పుకోలేని శోధనలో ఉండి ఈ బిడ్డని చంపటానికి మనసు లేక, దాచలేక, ఏం చేయాలో అర్థం కాక, ఆయన గురించి నేను విన్నాను, మంచివాడని, ప్రేమ గలవాడని, కనికరం కలిగిన వాడని, ఏమైనా కానీ ఇక ఆయనకే అప్పచెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. మామూలుగా ఇస్తానంటే తీసుకోరు కదా, అందుకని ఆ నిందతో ఆయనకు ఆ బిడ్డను అంటగట్టి వెళ్ళిపోయానమ్మా. మీరు అనుకున్నట్టు ఆయన దుర్మార్గుడు కాదు, పాపాత్ముడు కాదమ్మా, ఆయన నీతిమంతుడు, నేనే తేడా అని మొత్తం ఇల్లు తిరిగి చెబితే అదే స్త్రీ సంఘమంతా ఏడ్చుకుంటూ వచ్చి నిలబడ్డారంట ఆయన ముందు. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, అన్యాయంగా మిమ్మల్ని ఇతరులు చెప్పిన మాటలను బట్టి అనుమానించి, సందేహించి, మీ గురించి తేడాగా అనుకున్నాం, క్షమించండి అయ్యా అని ఏడ్చి పాదాలు పట్టుకోపోతే నో తప్పు, అలా అనుకోవద్దు, పర్లేదు, నాకు తెలుసు. ఈ సాక్ష్యం ప్రబలి అంతకుముందు ఒకంత ఉండే సంఘం 4 అంతలు అయిందట. దేన్నైనా వాడుకుంటాడు ఆయన, దేన్నైనా వాడుకుంటాడు. పాపం నీతిమంతుని మీద ఇంత నింద మోసాడంట, పాపం ఏ పాపం ఎరగకుండా ఈరోజు వాస్తవం తెలిసింది, అందరూ వెళ్ళిపోతున్నారు అని మిగిలిన వాళ్ళకు కూడా తెలిసి అంతా ఏకమైపోయి ఇంత మంచి భక్తుడు, ఇంత గొప్ప దేవుని సేవకుడని ఆయన వెంబడించారు. కాబట్టి వాళ్ళ సాంగత్యంలో నిన్ను ఉంచినా, తీసి అవతల పడేసినా లక్ష్య పెట్టదు. స్నేహం కట్ అయిపోయినా, చుట్టరికం కట్ అయిపోయినా, వారి కమిటీలో నుండి నిన్ను పక్కకు పెట్టిన, టీములో నుండి డివైడ్ చేసిన, ఎందులో నుంచి నిన్ను నెట్టేసినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు. మరేం చేయాలి? ఇదిగో ఇది వాడుకో. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్, పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్, పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఖ్యాతి సభలో ఉంది నీ పేరు. ఖ్యాతి సభ ఇక్కడిది కాదు, అక్కడిది. దేవదూతల సభలోకి ఎక్కే నీ పేరు. ఇక్కడ నీకు ఆధార్ కార్డు లేకపోయినా దిగులు లేదు, రేషన్ కార్డు లేకపోయినా దిగులు లేదు, ఇక్కడ ఏ కార్డు ఉన్నా లేకపోయినా దిగులు లేదు. అక్కడ ఉంది నీ కార్డు. పరలోకములో ఉంది నీ పౌరత్వం. యేసయ్య ఇచ్చిన ఘనత ఈ లోకానికి పరిమితమైంది కాదు, శాశ్వత లోకానికి చెందినది.